ఓం నమో వెంకటేశాయ. తిరుమల యాత్రా ఛానల్కి స్వాగతం. తిరుమల బ్రహ్మోత్సవాలను దగ్గర నుంచి చూడటానికి మీ ప్రథమ శ్రేణి సీటు. వీడియో చివర వరకు చూడండి. భక్తుల కోసం ప్రత్యేక దివ్య దృశ్యం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై, పెద్ద శేషవాహనం, పరమపద వైకుంఠనాథుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస స్వామి భక్తులకు పెద్ద శేష వాహనంపై 4 మడ వీధుల ద్వారా ఘనంగా రథయాత్రలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 19 సాంస్కృతిక దళాలు తమ ఉజ్వల ప్రదర్శనలతో భక్తులను మంత్రముగ్ధులుగా చేశాయి. ఈ ఉత్సవానికి మరింత వైభవాన్ని కలిగించాయి. మహారాష్ట్ర, అస్సాం, వెస్ట్ బెంగాల్, త్రిపుర, బంగాళా రాష్ట్రాల సాంస్కృతిక వైభవం, దక్షిణ భారత రాష్ట్రాలు మరియు పొండిచెర్రి ప్రత్యేక ఆర్ట్ ఫారంలతో ప్రదర్శన ఇచ్చారు. మొత్తం 19 సాంస్కృతిక దళాలు, వీటిలో 472 కళాకారులు, భక్తుల కోసం గ్యాలరీస్లో విజువల్ మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల దివ్యమైన దృశ్యాన్ని ఆస్వాదించారని ఆశిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఇష్టమైన క్షణాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లైవ్ అప్డేట్స్ మరియు ఆధ్యాత్మిక అనుభవాల కోసం తిరుమల యాత్రను సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు.